అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అఊజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటున్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంతి సౌఖ్యాలు కురిపించండు. అల్లాహ్ ఆమీన్. ఈరోజు నేను ఇస్లాంలో ఉన్నటువంటి ఒక పాఠాన్ని చదువుతూ ఉన్నాను. ముందుగా ఆ పాఠంలో ఉన్న ఒక 5 ప్రశ్నలు చెప్పి దాని తర్వాత ఈ యొక్క పాఠాన్ని చదువుతాను. ఆ 5 ప్రశ్నలు: ఇస్లాం అంటే ఏమిటి? రెండవ ప్రశ్న, మనందరి మేలు ఏ విషయంలో ఉంది? మూడవ ప్రశ్న, ఒకరిని కష్టాల్లో చూసి మీరేం చేస్తారు? నాలుగవ ప్రశ్న, ఎవరైనా మనకు మేలు చేస్తే మనం వారి పట్ల ఎలా వ్యవహరించాలి? ఐదవ ప్రశ్న, ఇస్లాంను అనుసరించే వారికి అల్లాహ్ ఏమని శుభవార్తనిచ్చాడు? ఇక తర్వాత మంచి ఆచరణ ఏది, చెడ్డ ఆచరణ ఏది? దీనికి సంబంధించి 8 ప్రశ్నలు. వాగ్దానం చేసి భంగం చేయటం మంచిదా చెడ్డదా? తప్పు జరిగిన వెంటనే పశ్చాత్తాప పడటం మంచి ఆచరణ లేదా చెడ్డ ఆచరణ? సత్యం పలకడం మంచిదా చెడ్డదా? ఇతరులకున్న మంచి వస్తువులను చూసి దురాశకు లోనవటం మంచి అలవాట చెడ్డ అలవాట? బంధువుల పట్ల మంచిగా మెలగటం మంచి అలవాట చెడ్డ అలవాట? అల్లాహకు తప్ప అంటే సృష్టికర్తకు తప్ప ఎవరికీ భయపడకపోవటం మంచి అలవాట చెడ్డ అలవాట? పెద్దలను గౌరవించకపోవటం, పిల్లలను ప్రేమించకుండా ఉండటం మంచి అలవాట చెడ్డ అలవాట? తనలోని ప్రత్యేకతల పట్ల గర్వపడకపోవటం మంచి అలవాట చెడ్డ అలవాట? దీని తర్వాత ఇక చివరిగా 4 బ్రాకెట్లు ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో మీకు తెలిసిన ఇస్లాంను అనుసరించే వారి కొన్ని మంచి గుణాలను వ్రాయండి. ఉదాహరణకి సత్యసంధులు, పరిశుద్ధత పాటించేవారు, ఇలాంటివి ఏవైనా ఒక 4 విషయాలు చెప్పవచ్చు. ఇప్పుడు నేను పాఠాన్ని ఉన్నది ఉన్నట్లుగా చదివి వినిపిస్తూ ఉన్నాను. ఇస్లాం వల్ల మనకు చేకూరే లాభాలు. పాఠం పేరు: ఇస్లాం అంటే అల్లాహ్ ముందు తల వంచడం, ఆయన చెప్పింది వినటం. ముందుగా అల్లా అంటే అరబ్బీ భాషలో అల్లా అనే పదాన్ని తెలుగులో దేవుడు లేదా సృష్టికర్త అనే పేరుతో పిలుస్తాం. అరబ్బీ భాషలో అల్లా అని అంటాం. ఆ సృష్టికర్త ముందు తల వంచడాన్ని ఇస్లాం అని అంటారు. ఆయన చెప్పింది వినటం, ఆయన చూపిన దారిలో నడవటం, మనందరినీ ఆ దేవుడే సృష్టించాడు అని నమ్మటం, అన్ని వస్తువులని ఆయనే చేశాడు, అందరి అవసరాల్ని ఆయనే తీరుస్తున్నాడు, ఆయన ఇచ్చిందే అందరూ అనుభవిస్తున్నారు, అందరినీ ఆయనే బ్రతికిస్తున్నాడు, అందుచేతనే అందరూ ఆయనకే దాసులు, సృష్టిలో ఉన్నవన్నీ ఆయన ఆధీనంలోనే ఉన్నాయి, భూమి ఆకాశాలు, భూమి మరియు ఆకాశం, సూర్యుడు మరియు చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, ఖగోళాలు అన్నీ ఆయన ఉత్తర్వులను అనుసరించి, ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరించే పనిచేస్తూ ఉన్నాయి. ఆయన ఆజ్ఞల వల్లనే గాలులు వీస్తూ ఉన్నాయి, వర్షాలు కురుస్తున్నాయి. ప్రతి చిన్న పెద్ద వస్తువు ఆయన ఆజ్ఞలకే కట్టుబడి ఉంది. ఆయన హుకుం ప్రకారమే అన్నీ నడుస్తున్నాయి. మనం కూడా అలాగే నడుచుకోవాలి. అందులోనే మన యొక్క శ్రేయస్సు ఉంది. అల్లా చెప్పిన ప్రకారమే నడుచుకోవడం, ఆయన చూపించిన బాటని అనుసరించాలి, అదే సన్మార్గం అని ఖురాన్ తెలియజేస్తుంది. అంటే ఇస్లాంను అనుసరించడం కూడా, ఇస్లాం ప్రకారం జీవితం గడిపే వ్యక్తిని ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా విశ్వాసి అనే పదాన్ని ముస్లిం అని అంటారు. ఇహపర లోకాల లాభాలన్నీ కూడా మరి దీంట్లో ఉన్నాయి. ఇస్లామీయ నడవడికను పాటించే వ్యక్తిలో ఎన్నో మంచి గుణాలు కూడా కలుగుతాయని, ప్రపంచంలో ఆ వ్యక్తి శ్రేష్టమైన వ్యక్తిగా పరిగణించబడతాడు. అతనిలో అనేక మంచి గుణాలు కలుగుతాయి. ఇతరులు ఏ ఒక్క గుణంలో కూడా మరి వాటిల్లో చూసుకుంటూ ఉండాలి.
ఇస్లాంను జీవిత విధానంగా ఎన్నుకొని నడుచుకునే వ్యక్తిలో కొన్ని మంచి అలవాట్లు సముదాయాన్ని కలిగి ఉంటాయి. వాటిల్లో కొన్ని ఏమిటి అంటే, నిజమైన విశ్వాసి అతను సత్ప్రవర్తన, పరిశుద్ధత కల వ్యక్తి అవుతాడు. చెడు దరిదాపులకు కూడా పోడు. మంచి పనులు చేయడం అంటే అల్లాకు ఇష్టమని, చెడు పనులు చేయడం అంటే ఆ దేవునికి ఆగ్రహం కలుగుతుంది అని అతనికి తెలుసు. ఎప్పుడైనా ఎక్కడైనా పొరపాటుతో ఏదైనా తప్పు దొరికినట్లయితే అతను వెంటనే పశ్చాత్తాపడి క్షమాపణ వేడుకుంటూ మళ్ళీ ఒక మంచి ప్రవర్తన, సత్ప్రవర్తన కలవాడై ఉంటాడు. తన యొక్క తప్పును సరిదిద్దుకుంటాడు, పశ్చాత్తాపడతాడు. తర్వాత మంచి కార్యాలు కూడా చేయడం కోసం ప్రయత్నిస్తాడు. అతడు నిత్యం సత్యమే పలుకుతాడు. అబద్ధం పలకకుండా జాగ్రత్త పడతాడు. అసత్యం అన్ని చెడులకు మూలమని అతనికి బాగా తెలుసు. అతను ఇచ్చిన మాటను జవదాటడు. ఏది ఏమైనా ఇచ్చిన మాటను నెరవేరుస్తాడు. అందుచేతనే ప్రజలు అతని యొక్క వాగ్దానాలను నమ్ముతారు. నమాజుని అంటే ఆరాధన లేదా ప్రార్థనని నెలకొల్పడం, ఉపవాసాలు పాటిస్తూ ఉండటం చేస్తూ, వీటితో పాటుగా మద్యం మరియు జూదం దరిదాపులకు కూడా పోకుండా, మరియు షిర్కు బిదాత్ మరియు హరాముల జోలికి వెళ్లకుండా మంచి పద్ధతుల్లో బతకడం కోసం ప్రయత్నిస్తాడు. వడ్డీ జోలికి వెళ్లకుండా దాన ధర్మాలు చేయడం కోసం ప్రయత్నిస్తాడు. అతను ఏ పని చేసినా చక్కగా చేస్తాడు. ఎవరిని మోసం చెయ్యడు. నమ్మక ద్రోహం చేయడం, ప్రజలకు మోసం చేయవచ్చు కానీ అల్లా నుండి ఏ మాటను కూడా దాచలేమని అతనికి బాగా తెలుసు. మనం ప్రజలని నమ్మక ద్రోహం చేసినా అల్లా పట్టుకుంటాడన్న విషయం అతనికి తెలుసు. అందుకే నమ్మక ద్రోహానికి చేయడం కోసం భయపడుతూ ఉంటాడు. అల్లాకి మానవుని మనసులో ఉండే మర్మం కూడా, మన మనసులో జరిగే విషయాలన్నీ కూడా ఆ దేవుడు తెలుసుకుంటాడని అతనికి తెలుసు. అతను ఆత్మసంతృప్తి కలవాడై ఉంటాడు. మనశ్శాంతి కలిగి ఉంటాడు. అతడికి లభించిన దానితో, దేవుడు అతనికిచ్చిన జీవితంతో, అతనికిచ్చిన పనితో, అతనికిచ్చిన మరి భార్య, భర్త లేదా పిల్లలు లేదా సంతానం లేదా ఉపాధి, అరకతు, వస్తువులు, ఇల్లు, ఏదైనా సరే అతనికి ఎలా ఇచ్చాడో దేవుడు, అతన్ని ఏ స్థితిలో పెట్టాడో ఆ యొక్క స్థితిని అతను ఒప్పుకుంటూ మరి దేవుని యొక్క అనుగ్రహాలని అతడు పొందుతూ ఆ ఉన్న స్థితిలోనే సంతృప్తి పడుతూ దేవుణ్ణి ఆరాధిస్తూ ప్రశాంతంగా జీవితం గడపడానికి ప్రయత్నిస్తాడు. ఇతరుల యొక్క సిరి సంపదల్ని, మనసును ఆకర్షించే మంచి వస్తువులను చూసి అతడు ఆశపడడు. ఎవరి ఎదుట చేజాపి అడుక్కోడు. ఒక విశ్వాసి చెయ్యజాపి అడుక్కోవడానికి సిగ్గుపడతాడు. అతడు సాహసోపేతుడు, ధైర్య సంపన్నుడు. అల్లాకు తప్ప ఇతరులెవరికి భయపడడు. అల్లా ఆజ్ఞ లేనిదే ఎవరు ఏమీ చేయలేరని అతనికి బాగా తెలుసు. అల్లా ఇస్తే ఎవరు ఆపలేరు, అల్లా ఆపితే ఎవరు ఇవ్వలేరు. అల్లా ఎవరికైనా అపమార్గం పట్టిస్తే ఎవరు అతన్ని సన్మార్గానికి తెలియరు. అల్లా ఎవరికైనా సన్మార్గాన్ని ప్రసాదిస్తే ఎవరు అతన్ని అపమార్గానికి పట్టించలేరన్న విషయం అటువంటి నిజమైన విశ్వాసులకి తెలిసి ఉంటుంది. ఈ యొక్క విషయం. అతను బంధువులతో మంచి సంబంధాలు కలిగి ఉంటాడు. తల్లిదండ్రుల హక్కుల్ని గ్రహిస్తాడు. అన్నాదమ్ముళ్ళు, అక్కా చెల్లెళ్ళ పట్ల తన బాధ్యతలు నెరవేరుస్తాడు. ప్రతి బంధువుకు తనకు చేతనైనంత సహాయం చేస్తూ ఉంటాడు. తన ఇరుగు పొరుగు వారు ముస్లింలైనా ముస్లింలు కాకపోయినా అందరితో ప్రేమానురాగాలతో, గౌరవ మర్యాదలతో అందరితో కలిసిమెలిసి జీవించడం కోసం ప్రయత్నిస్తాడు. అతను ఇతరులకు కష్టాలు వచ్చినప్పుడు వారిని వీలైనంత వరకు ఆదుకుంటాడు. భేద సాధలు, బాధగ్రస్తులు, అనారోగ్యంలో ఉన్నవారు, వితంతువులు, అనాథల పట్ల దయ చూపుతాడు.
వారికి సహాయపడుతూ పుణ్యం సంపాదించుకుంటాడు. అతను అందరితో కలుపుగోలుతో ఉంటాడు. పెద్దలను గౌరవిస్తాడు, చిన్నలను ప్రేమతో పలకరిస్తాడు. అందుచేతనే పెద్దలు, పిన్నలు, ధనవంతులు, నిరుపేదలు అందరూ అతనంటే ఇష్టపడతారు. ఇతరుల మనసులను నొప్పించకుండా, బాధ కలిగించకుండా ఉంటాడు. ఖురాన్లో చెప్పబడ్డట్టుగా మన మూలంగా ఇతరులకి నష్టం, కష్టం, బాధ కలగవద్దు, మరియు మీ మూలంగా సమాజంలో అల్లకల్లోలాలు, కొట్లాటలు, గొడవలు రేకెత్తించకండి అని చెప్పినటువంటి వాక్యాన్ని ఆ యొక్క విశ్వాసి గుర్తుపెట్టుకుంటాడు. ఉపకారికి మహోపకారం చేయడం అతని యొక్క లక్ష్యం. ఎవరైనా సరే ఏదైనా మేలు చేకూర్చితే ఎన్నటికీ మరవకుండా ఉంటాడు. చేజిక్కిన అవకాశాన్ని ఉపయోగించుకుంటూ అంతకంటే ఎక్కువ మేలే చేస్తాడు. మరియు ఖురాన్లో చెప్పబడ్డట్టుగా ఇతరులు ఆరాధించే వాటి జోలికి వెళ్లకుండా, అటువంటి వారిని తిట్టకుండా, నష్టపరచకుండా, బాధించకుండా, మరి ఇతరులకి ఇబ్బంది కలగకుండా, ఇతరుల జోలికి వెళ్లకుండా తాను మంచిగా బ్రతుకుతూ ఇతరులతో కూడా మంచిగా బ్రతకడానికి ప్రయత్నిస్తాడు. ఎవరిని కూడా తిట్టడం కానీ, కొట్టడం కానీ, గొడవలు చేయడం కానీ ఇటువంటి వాటి జోలికి నిజమైన విశ్వాసి వెళ్ళడు. లజ్జ, బిడియం అతనిలో మూర్తిభవిస్తాయి. అశ్లీల పనులు అంటే అతనికి ఎంతో అసహ్యం. ఇతరుల గౌరవ మర్యాదలను తన గౌరవ మర్యాదలుగా భావించి వాటిని కాపాడుతాడు. అతను అందరి మేలు కోరుతాడు. ఎవరి చెడును కోరడు, ఎవరిని ద్వేషించడు. స్వయంగా అతను ఇతరుల ధన, మాన, ప్రాణరక్షణ కోసం కృషి చేస్తూ ఉంటాడు. అతను అందరితో న్యాయంగా ప్రవర్తిస్తాడు, వ్యవహరిస్తాడు. ఎవరిపై దౌర్జన్యం చేయడు, ఎవరిని వేధించడు, ఎవరి పట్ల కూడా పక్షపాతం చూపడు. న్యాయం, ధర్మం విషయంలో తన వారైనా సరే, పరాయి వారైనా సరే సమానంగా చూస్తాడు. అతను నిక్కుతూ నీలుగుతూ నడవడు. తానే మిన్న అన్న తలంపుతో, గొప్ప అన్న తలంపుతో విర్రవీగడు. తనలో ఉన్న మంచిని చూసుకొని లేదా తాను సాధించిన ఘనకార్యాన్ని తలుచుకొని గర్వపడడు. స్తుతి స్తోత్రాలన్నిటికీ ఆ సృష్టికర్త దేవుడైనటువంటి అల్లా మాత్రమే అర్హుడు అని, ఆయనే అందరికంటే గొప్పవాడని అతనికి తెలుసు. మరి ఇతన్ని స్తుతించాలి, ఇతను గర్వపడాలని అతడు అనుకోడు. మరి మానవులందరూ బలహీనులు, శక్తి లేనివారు, అందరూ దేవునికి దాసులే అని, వారి వద్ద ఉన్నది కేవలం ఆ దేవుడు ప్రసాదించిందే తప్ప మరొకటి కాదు అని అతను విశ్వసిస్తాడు. అతను ఏ వస్తువును కోరుకుంటాడో అదే ఇతరుల కోసం కూడా కోరుకుంటాడు. ఎవరిని చిన్నవారిగా భావించడు, ఎవరిని అగౌరవపరచడు, పరుల సొమ్ము దోచుకోడు, ఎవరిని అప్రతిష్ట పాలు చేయడు, ఎవరిని మజాకులు చేసి పరిహసించడం అట్లాంటివి చేయడు, ఇతరులకి కీడు కలిగ చేయడు, వీపు వెనకాల ఎవరి తప్పులను ప్రస్తావించడు, అనుమతి లేనిదే ఇతరుల వస్తువులను ముట్టడు కూడా. ఎవరైనా నా పట్ల అగౌరవంగా ప్రవర్తిస్తే నేను ఇష్టపడను కదా, అలాంటప్పుడు నేను ఎలాగ ఇతరులను అగౌరవపరచగలను అని అలా ఆలోచిస్తాడు. ఇస్లాం వల్ల ఒక వ్యక్తిలో సమకూరే సద్గుణ సముదాయాన్ని ఇలా ప్రస్తావించబడింది. ఇవన్నీ కూడా ఖురాన్ మరియు హదీసులో చెప్పబడ్డటువంటి మంచి గుణాలు, ఒక విశ్వాసికి ఉండే లక్షణాలు. అందుచేతనే మరి అల్లా మన కోసం ఇస్లాం ఇష్టపడ్డాడు, ఇదే సత్యధర్మం అని ప్రకటించాడు. ఎవరైతే మరి దీనిని అనుసరించి జీవితం గడుపుతారో వారికి విజయ పరంపరల శుభవార్తలను, స్వర్గ శుభవార్తలను ఇచ్చాడు అల్లా. అంతముల్ అలౌన ఇన్కుంతుమ్ మోమినిన్ అని దివ్య ఖురాన్ ఘోషిస్తూ ఉంది. మీరు నిజంగా విశ్వాసవంతులైతే మీరే ఆధిక్యత వహిస్తారు. ఇక ఆలోచించండి, ఇన్ని సద్గుణాలు గల వ్యక్తి, పైగా ఇతరులు ఎవరు పోటీ పడలేనంత మంచి గుణాలు
కలిగినటువంటి వ్యక్తి ప్రతి చోట విజయం ఆధిక్యతలను సాధించలేకపోతే మరెవరు సాధించగలరు? మరి ఇలా గనక జీవిస్తే ఇహలోకంలోనూ ఆలమే బర్జక్ సమాధి జీవితంలోనూ ప్రళయ దినం రోజు పరలోకంలో కూడా దేవుని వద్ద మంచి భోగభాగ్యాలు అనుభవించే భాగ్యం ఉంటుంది అని ఖురాన్ మరియు హదీసుల్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఆ సృష్టికర్త అయిన దేవుడు తెలియజేసి ఉన్నాడు అని ఇక్కడ తెలియజేయడం జరుగుతూ ఉంది ఈ యొక్క మొదటి పాఠంలో. దీంట్లో ఇంతకుముందే మనం కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది, మీకు తెలిస్తే కనుక చెప్పవచ్చు. ఈ యొక్క పాఠంలో మొదటి ప్రశ్న ఇస్లాం అంటే ఏమిటి? రెండవ ప్రశ్న మనందరి మేలు ఏ విషయంలో ఉంది? మూడవ ప్రశ్న ఒకరిని కష్టాల్లో చూసి మీరేం చేస్తారు? నాలుగవ ప్రశ్న ఎవరైనా మనకు మేలు చేస్తే మనం వారి పట్ల ఎలా వ్యవహరించాలి? ఐదవ ప్రశ్న ఇస్లాంను అనుసరించే వారికి అల్లా ఏమని శుభవార్తనిచ్చాడు? మరియు కొన్ని మంచి గుణాలు చెడ్డ గుణాలు అవి ఏంటి? వాగ్దానం చేసి భంగం చేయటం మంచిదా చెడ్డదా? తప్పు జరిగిన వెంటనే పశ్చాత్తాపపడటం మంచిదా చెడ్డదా? సత్యం పలకడం మంచిదా చెడ్డదా? ఇతరులకున్న మంచి వస్తువులను చూసి దురాశకు లోనవ్వడం మంచిదా చెడ్డదా? బంధువుల పట్ల మంచిగా మెలగడం మంచి విషయమా చెడ్డ విషయమా? దేవునికి తప్ప ఎవరికి భయపడకపోవడం మంచి విషయమా చెడ్డ విషయమా? పెద్దలను గౌరవించకపోవడం, పిల్లలను ప్రేమించకపోవడం ఇది మంచి గుణమా చెడ్డ గుణమా? తనలోని ప్రత్యేకతల పట్ల గర్వపడకపోవడం మంచి గుణమా చెడ్డ గుణమా? ఇకపోతే మరి ఒక ముస్లింకి ఉండేటటువంటి కొన్ని మంచి గుణాలు ఏమిటి? ఉదాహరణకి సత్యసంధులు, పరిశుద్ధత ఇలాంటి కొన్ని మంచి గుణాలు ఏవైనా మీకు తెలిసినా లేదా ఈ యొక్క పాఠంలో గుర్తున్నా మీరు చెప్పగలరు. ఇవన్నీ కూడా నేను ఇస్లాం ప్రబోధిని 2వ పుస్తకం మరి అఫ్జల్ హుస్సేన్ మూలం అనువాదం అబ్దుల్లా గారు రాసిన తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్స్ ట్రస్ట్ నుంచి 2వ భాగం నుంచి నేను ఈ యొక్క బుక్ నుంచి ఈ యొక్క విషయాలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను, అల్లా మాకు ఇహపరలోకాలలో మాకు సాయం చేయడం వల్ల, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పైన శాంతి సేవకులు కురిపించడం వల్ల, మీరు ఏదైతే జీవన మరియు ఆరాధన పద్ధతిలో మాకు ప్రవక్తల ద్వారా గ్రంథాల ద్వారా ఇచ్చి ఉన్నారో వాటిని మేము తెలుసుకొని నేర్చుకుని అర్థం చేసుకొని గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరులకు తెలియజేసే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్.